గుంటూరు రూరల్ మండలం తురకపాలెం ప్రాణభయంతో విలవిల్లాడుతోంది. కారణం తెలియకుండా ఏప్రిల్ నుంచి 23 మంది చనిపోయినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇవాళ ఆయన తురకపాలెంలో అధికారులతో కలిసి పర్యటించారు. మరణాలపై ఇంకా స్పష్టమైన కారణాలు తెలియరాలేదన్నారు. గ్రామంలో 14 వైద్య బృందాలు తిరుగుతూ పరీక్షలు చేస్తున్నాయని తెలిపారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఎస్ఆర్ఎం చెన్నై ల్యాబ్కు పంపించామని, ఫలితాలు ఇంకా రాలేదు, ఏదో వైరస్ ఉందని భావిస్తున్నట్లుగా తెలిపారు. గుంటూరు డిఎంహెచ్ఓపై విచారణ చేస్తున్నామని, వైఫల్యం అని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సత్యకుమార్. 23 మరణాలు సంభవించాయని తెలిసింది. అయితే వీటిని విశ్లేషించిన మీదట ఈ వయసు రీత్యా 70 సంవత్సరాల పైన చనిపోయిన వారి సంఖ్య 7, మొత్తం చనిపోయిన వారి సంఖ్య సగటు వయసు 55 సంవత్సరాలుగా తేలింది. అయితే వీటిని కారణాలను లోతుగా విశ్లేషిస్తున్నాం. ఇక్కడ 14 రకాల టీములను పెట్టి, వైద్య బృందాలను పెట్టి శిబిరాలను నడుపుతూ అందరి దగ్గర శాంపిల్స్ తీసుకుంటున్నాం. వాటర్ శాంపిల్స్ని, సాయిల్ శాంపిల్స్ని, అదేవిధంగా ఈ జ్వరం బారిన పడిన ప్రతి ఒక్కరి కూడా రక్త శాంపిల్స్ తీసుకెళ్ళి పరీక్షలు నిర్వహిస్తున్నాం. మొదటగా మిలియార్డ్ డిసీజ్ వ్యాధి అని వార్తలు వచ్చాయి. అయితే ఈ బ్లడ్ కల్చర్ టెస్టులు చేసిన తర్వాత మిలియార్డ్ డిసీజ్ బ్యాక్టీరియా లేదని, కానీ ఏదో ఇతరత్ర బ్యాక్టీరియా ఉందనే విషయాన్ని అర్థమవుతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా కెమికల్, బయలాజికల్ పరీక్షలు కూడా నిర్వహించి అనాలిసిస్ చేపడుతున్నాం. ఇప్పటిదాకా వచ్చిన పరీక్షల రిజల్ట్ ప్రకారం ఈ బ్యాక్టీరియా ఏంటనేది అంతు చిక్కలేదు. వాటిని పేషెంట్లను జీజీహెచ్లో పెట్టి సరైన చికిత్స అందిస్తున్నాం.